తిరుపతిలో స్విమ్స్ ఉద్యోగ నియామకాల వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతుంది. స్విమ్స్లో ఇటీవల విడుదల చేసిన 303 పోస్టుల నోటిఫికేషన్ పైన టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్యోగ భర్తీలో నిబంధనలను ఉల్లంఘించారని, కొందరికి అనుకూలంగా అర్హతలు ఎంపిక విధానాలను మార్చారని ఆయన ఆరోపించారు. ఇక స్విమ్స్లో బ్యాక్లాగ్ నర్సింగ్, పారామెడికల్ పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా లేదని భూమన విమర్శించారు. పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల రూపకల్పన, ఎంపిక కమిటీ వ్యవహారాల్లో కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ నియామకాలు మరో డీఎస్సీ స్కామ్గా మారే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ మొత్తం నోటిఫికేషన్ రద్దు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల మాయాజాలం నడుస్తున్నది. వేదపారాయణదారుల దగ్గర నుంచి ఇంజనీర్లు, ఇప్పుడు కొత్తగా స్విమ్స్ లో 303 నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ను ఇచ్చినారు. ఇది మరో డిఎస్సి తరహా స్కామ్ గా అందరి నోట వినపడుతోంది. దాదాపు 236 నర్సింగ్ పోస్టులకి, 24 బ్యాక్లాగ్ పోస్టులకి, 212 రెగ్యులర్ పోస్టులు, అలాగే పారామెడికల్ పోస్టులు 19, నాన్ మెడికల్ పోస్టులు 48 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది స్విమ్.